ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యని. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వెల్ విషర్స్కి అందరికీ నా వీడియోని షేర్ చేయండి. మనకి ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేసిన జూన్, జూలై, ఆగస్ట్ నెల ఆల్ టికెట్స్ అంటే 300 రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్ అవ్వచ్చు, లేకపోతే ఆర్జిత సేవలు, కళ్యాణము, ఉంజల్ సేవ, సహస్రదీపాల కన్న సేవలు అవ్వచ్చు, లేకపోతే వయోవృద్ధులు, వికలాంగుల టికెట్స్ అవ్వచ్చు, అంగప్రదర్శన టికెట్స్ అవ్వచ్చు, లేకపోతే ముందు గడప టికెట్స్, సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శనం టికెట్స్ అవ్వచ్చు. అన్ని టికెట్స్ ఆల్మోస్ట్ ఈ 3 నెలలకు సంబంధించి అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. అయితే భక్తులు రిపీటెడ్గా నాకు నా ఛానల్ ద్వారా కామెంట్స్ రూపంలో కానీ లేకపోతే నా వాట్సాప్ గ్రూప్లో కానీ అడుగుతున్నారు. నాకు జూన్ నెలకు కానీ, జూలై నెలకు కానీ, ఆగస్ట్ నెలకు కానీ ఇంకేదైనా దర్శనం మార్గాలు ఏమైనా చూపించండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది. మనకున్న ఇంకో దర్శనం మార్గం అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు దర్శనానికి ఉన్న మరొక అవకాశం తెలుస్తుంది. ఓకే, ముందుగా వెళ్ళిపోదాం. మనం సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్లో టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ క్లిక్ చేసుకోండి. దాంట్లో టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ బస్ బుకింగ్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, మనకి ఏపీఎస్ఆర్టీసీలో కానీ టీఎస్ఆర్టీసీలో కానీ టూరిజం కోటాలో టీటీడీ దేవస్థానం వాళ్ళు మనకి 2 రోజుల క్రితము శీఘ్ర దర్శన టికెట్స్ అంటే ప్రత్యేక దర్శన టికెట్స్ 300 రూపాయలు ప్రత్యేక దర్శన టికెట్స్ అనేది వదలటం జరిగింది. నిన్న వీడియోలో నేను ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక దర్శన టికెట్లు అనేది వదిలాను. ఏపీఎస్ఆర్టీసీ అనేది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రోడ్డు రవాణా సంస్థ, అలాగే టీఎస్ఆర్టీసీ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ. ఈ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ద్వారా అయినా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ద్వారా అయినా మనకి బస్ టికెట్తో పాటు స్వామి దర్శనం చేసుకోవడానికి 300 రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? కాబట్టి మీరు ఈ జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన కోటా అనేది మనకి నిన్న రిలీజ్ చేయడం జరిగిందండి. కాబట్టి ఎలా చేసుకోవాలి, ఏ స్టేషన్ నుంచి మనకి అవైలబిలిటీ ఉన్నదని ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఒకసారి మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నేను హైదరాబాద్ అని కొడుతున్నాను. మీరు హైదరాబాద్ నుంచి తిరుపతికి వస్తున్నారు. తిరుపతి ట్రావెల్ డేట్ జూలై 5th అని పెట్టాను. ట్రావెల్ డేట్ జూలై 5th అని పెట్టాను. చెక్ అవైలబిలిటీ. ఓకే, ఇక్కడ మనకి బస్ టైమింగ్స్ అని ఉంటాయి. ఏదో ఒక టైమింగ్ అనేది మీరు తీసుకోండి. జస్ట్ క్లిక్ చేయండి. రఫ్గా 1193 రూపాయలు అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. మీరు ఏదో ఒక స్లాట్ అనేది తీసుకోండి. జస్ట్ తీసుకుని క్లిక్ చేయగానే ఇక్కడ హైదరాబాద్ ఎంబీబీఎస్ బస్ స్టాండ్ పెట్టాను, ఇక్కడ తిరుపతి బస్ స్టాండ్ పెట్టాను. ఓకే, పెట్టిన తర్వాత జస్ట్ షో లేఅవుట్ అని క్లిక్ చేసుకున్నానండి. వెంటనే మనకు నోటిఫికేషన్ వచ్చింది. టీటీడీ లార్డ్ల వెంకటేశ్వరరావు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ 300 రూపీస్ ఈచ్ ఆర్ అవైలబుల్ దిస్ సర్వీస్ అని చెప్పి ఇచ్చారు. ఇది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకుని మీరు ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, ఓకే 2 అనుకోండి, 2 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే రఫ్గా మనకి ఇక్కడ వచ్చేసరికి 2760 రూపాయలు అనేది పడుతుంది. అంటే బస్ టికెట్ కాస్ట్ ఎంత అండి? 2760 రూపాయలు అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ దర్శనం డీటెయిల్స్ అంటే అవైలబిలిటీ ఉన్నాయా లేదా అనేది ఇక్కడ కింద మనకి ఇస్తాడు దర్శనానికి. కాబట్టి ఇక్కడ జస్ట్ దర్శనం డేట్ క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి ఏంటంటే 6, 7 తేదీలు అనేది దర్శనానికి చూపిస్తున్నాడు. ఎందుకంటే మనం 5వ తేదీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు, 6, 7 తేదీలు చూపిస్తున్నాడు. మీరు 6వ తేదీ వెళ్ళాలి అనుకుంటే 6వ తేదీ సెలెక్ట్ చేసుకోండి. 7వ తేదీ వెళ్ళాలనుకుంటే 7వ తేదీ సెలెక్ట్ చేసుకోండి. చూడండి, నేను 6వ తేదీ సెలెక్ట్ చేశాను. సెర్చ్. ఓకే, క్లిక్ చేయగానే చూడండి మధ్యాహ్నం 1 గంట స్లాట్లో 300 రూపాయల టికెట్లు మనకి ఇంకా 199 టికెట్లు అనేది ఇవ్వటం జరిగిందండి. అంటే రోజుకి 400 టికెట్లు మనకి ఒక స్లాట్కి టీటీడీ దేవస్థానం వాళ్ళు టూరిజం కోటాలో మనకి రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో మనకి మధ్యాహ్నం స్లాట్లో ఇంకా దాదాపుగా 199 టికెట్లు అనేది ఇవ్వటం జరిగింది. అలాగే 7వ తేదీ చూపిస్తాను చూడండి. 7వ తేదీ క్లిక్ చేశాను, ఓకే చేశాను. క్లిక్ చేస్తే దాంట్లో చూడండి మనకి 279 టికెట్స్ అనేవి మనకి 5వ తేదీ మన బస్సు ప్రయాణం పెట్టుకుంటే 7వ తేదీ దర్శనానికి పెట్టుకుంటే మనకి టికెట్స్ అనేది అవైలబిలిటీగా ఉన్నాయి. నేను హైదరాబాద్ నుంచి చూపించానండి. అగైన్ మాడిఫై సెర్చ్. ఓకేనా? ఇక్కడ మీరు హైదరాబాద్ బదులుగా మీరు ఆగస్ట్ నెలలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆగస్ట్ నెలలో కూడా చూపిస్తాను చూడండి. ఆగస్ట్ నెల 10th సెర్చ్. హైదరాబాద్ నుంచి మీకు అన్ని డేట్స్కి మనకి టికెట్స్ అనేది రిలీజ్ చేశారు. కాబట్టి ఈ విధంగా కూడా మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. నేను హైదరాబాద్ ఎంబీబీఎస్ నుంచి పెట్టాను, అలాగే తిరుపతి పెట్టాను, జనరల్ టికెట్ పెట్టాను.
ఓకే, క్లిక్ చేసుకున్నాను. మీరు 2, 4, 6 మీరు ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారో అంతమంది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇద్దరి మీద కలిపి 2540 రూపాయలు చూపిస్తున్నాడు. దర్శనం డీటెయిల్స్ ఒక డేట్ అనేది నేను సెలెక్ట్ చేశాను, 11th ఆగస్టు. క్లిక్ చేసుకుని ఓకే చేయగానే ఏమైందంటే నాకు 1 గంట స్లాట్లో 393 టికెట్స్ అనేవి ఉన్నాయి. అంటే 400 టికెట్లో ఒక 7 టికెట్లు వేరే భక్తులు ఎవరో బుక్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా మనకి 393 టికెట్లు ఆగస్టు నెలకి 5వ తేదీకి మనకి ఖాళీగా ఉన్నాయి. ఓకేనా. ఒక హైదరాబాద్ నుంచి అయినా, అంటే హైదరాబాద్లో కాదండి, మేజర్ సిటీస్ మనకి తెలంగాణలో ఉన్న మేజర్ సిటీస్ ఎక్కడి నుంచి అయినా మనకి ఈ ఫెసిలిటీ అనేది టీఎస్ఆర్టీసీ వాళ్ళు, టీటీడీ దేవస్థానం వాళ్ళు కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ విధంగా కూడా దర్శనం టికెట్స్ బుక్ చేసుకొని స్వామి దర్శనం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ విధంగా దర్శనం చేసుకున్న వాళ్ళకి రూమ్ ఫెసిలిటీ అన్నది ఉండదు. ఓకేనా. మీరు వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ కొండ దిగి మరి తిరుగు ప్రయాణంలో మీరు వేరు మార్గాల్లో మీ బస్సులు పట్టుకొని మీ గమ్యస్థానాలకు చేరుకుంటారని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు అక్కడ స్టే చేయాలి అంటే ఆఫ్లైన్లో రూమ్ బుకింగ్ అనేది చేసుకోవాలి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు చూపించి దాన్ని బేస్ చేసుకొని మీరు రూమ్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.